ప్రసాదం ఆషామాషి ప్రసాదం కాదండి, అదరహో అనిపించే అన్నవరం ప్రసాదం అండి. అన్నవరం ప్రసాదం మా ఆస్తి అని అరిచి మరీ చెప్తారండి మా గోదావరిళ్ళు. ఆదరగొట్టేద్దాం వచ్చండి. చిన్న రోట్లో 5 యాలక్కాయల నుంచి తీసుకున్న గింజలను వేసేసుకుని అందులోనే చిన్న ముక్క పట్టుకేసుకోండి. మెత్తగా దంచేసుకుని పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో కప్పు పంచదార వేసుకుని సిమ్ లో అలా వదిలేండి. కాసేపటికి పంచదార కరిగి బంగారంలోకి మారుతుందండి. అందులో కొన్ని నీళ్లు పోసుకోండి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులోనే కప్పు బెల్లం వేసుకుని దీన్ని కూడా కరగబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో కప్పు ఎర్ర గోధుమలోకి వేసుకోండి. సిమ్ లో పెట్టుకుని 7-8 నిమిషాల పాటు దోరగా అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే 3 కప్పులు నీళ్లు పోసుకుని బాగా మరుగుతున్నప్పుడు నూకను అందులో వేసేసుకుని కలిపేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్ లో వదిలేండి. పాకాన్ని వడకటికి వేసేసుకుని శుభ్రంగా కలిపేసి మూత పెట్టి సిమ్ లో 5 నిమిషాల పాటు మగ్గబెట్టి అందులోనే 4 చెంచాలు నెయ్యి వేసుకుని దగ్గర పడిపోయిన తర్వాత చిటికుడు ఉప్పేసి మనం దంచి పెట్టుకున్న యాలక్కాయ పటిక పొడి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని తీసుకుని కలకద్దుకుని తింటే ఉంటదండి. ఆలయంలో అభిషేకిస్తున్న ఆ ఆవు పాల అలికిన్ని ఆలకిస్తూ అచ్చంగా ఆ అమృతాన్ని ఆరగిస్తున్నామా అనిపిస్తుందండి.